సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు ప్రశంసనీయమని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అభినందించారు. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఉత్తమ సేవా పురస్కార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జనార్దన్ ప్రసంగిస్తూ ఐటీసీ కాంట్రాక్టర్ మండవ మురళీకృష్ణ నేతృత్వంలో స్థాపించిన సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపిందని పేర్కొన్నారు. పేదల సేవలో తరిస్తున్న సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్కు ప్రభుత్వ పరంగా కూడా సహకారాన్ని అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుల మండవ మురళీకృష్ణ, సలహాదారులు మండవ సుబ్బారావు, మాజీ జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, నగర పాలక సంస్థ కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధి శాఖ ఏడీ అర్చన, ఎన్ఆర్ఐ ఎం శ్రీనివాసరావు, ఐటీసీ సీనియర్ మేనేజర్ గోపాల్ కన్నన్, ప్రాసమణి, డాక్టర్ చాపల వంశీకృష్ణ, టి అరుణ, పాటిబండ్ల వీరాంజనేయులు, మారెళ్ల సుబ్బారావు, కొల్లా మధుబాబు, నూకతోడి శరత్బాబు, కార్పొరేటర్ మలగ రమేష్, ట్రస్టు సెక్రటరీ సర్దార్ బాషా, చైర్మన్ షహనాజ్ తదితరులు పాల్గొన్నారు. పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సరోజా ఫౌండేషన్, కాకతీయ సేవా సమితి, శివం ఫౌండేషన్, బొమ్మరిల్లు, ఉమా మనోహర వికాస కేంద్రం, సారా ఫౌండేషన్ తదితర సంస్థలకు ఉత్తమ సేవా పురస్కారాలు అందజేశారు. జలప్రవాహపావితస్థలే వరేవలంబితాం భుజంగతుంగమాలికాండమట్టమట్టమన్నినాదవట్టమర్పయంచకారచండతాండవం తనూతున శివ శివం జటావతాహ సంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ విలోలవీచి వల్లరీ విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాటపట్టపావతే కిశోర చంద్రశేఖరే అతి ప్రతిక్షణం జటాభుజంగ పింగళ స్ఫురద్భన
కార్యక్రమాలు చేసేటువంటి ఒక మంచి కార్యక్రమం. అందరూ పెద్ద పెద్ద కార్యక్రమాలు అనుకుంటుంటారు. ఎవరైతే సమాజంలో కొన్ని ఇబ్బందులకు గురై ఆ దేవుడు దయ కానీ ఘోరం కానీ ఏదైనా కొంత లోపం ఉందనుకుంటే అది లోపం కాదు. మన మణి మాస్టర్ గారు చెప్పినట్లు వారందరికీ అండగా ఉండడానికి ముందుకు వచ్చినటువంటి సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా వారందరికీ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని, ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి మీకు అన్ని విధాలుగా అందరూ తోడుండాలని, ఇలాంటి మంచి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ వారికి ఫీజు కట్టించడం కానీ, అలాగే వారికి ఆర్థికంగా ఏదైనా సపోర్ట్ కావాలన్నా కానీ సపోర్ట్ చేయడం కానీ, వీటన్నిటిలో ముందంజ ఉండి ట్రస్ట్లో ఉన్నటువంటి 40 మంది విద్యార్థులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారు అండగా ఉండి ఈ యొక్క ట్రస్ట్ని ముందుకు నడిపించడం జరుగుతుంది. ఈ ట్రస్ట్ స్థాపించింది మండం మురళీకృష్ణ గారు. ఆయన ఎప్పుడు అండాదండా ఎప్పుడు ఉంటుంది. అలాగే సర్దార్ గారికి, సహనాజ్ గారికి ఈ ట్రస్ట్లో సహాయకంగా చాలామంది స్వచ్ఛంద సేవకులు దీంట్లో ఉన్నారు. వాళ్ళు స్టార్టింగ్ అంటే కరోనా, మనకి ప్రపంచ మహమ్మారి అయినటువంటి కరోనా వ్యాధి సమయంలో ఆ యొక్క ఫ్రెండ్స్ సర్దార్ గారికి, సహనాజ్ గారికి సపోర్ట్గా ఉండి వాళ్ళందరి సపోర్ట్తోనే ఆ ట్రస్ట్ ముందుకు వెళ్ళిందని నేను నమ్ముతున్నాను. అలాగే సూర్యశ్రీ ట్రస్ట్ దివ్యాంగులకి సేవతో పాటు మన సమాజంలో అంటే ప్రకాశం జిల్లా కావచ్చు, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నలుమూలలో ఎక్కడ ఏ ఆపద ఉన్నా సర్దార్ భాయ్ అని అంటే సర్దార్ గారు వెంటనే స్పందించి వారి యొక్క ఫ్రెండ్స్ మరియు దాతల సహకారంతో ఈ యొక్క వారి ఆపదలు ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది నిజంగా మన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషపడాలి. ఎందుకంటే ఇప్పుడు నేత్రదానం చేయలేరా? ఒక అరటి పండించి ఫోటోలు వేసుకునే వాళ్ళని చూసా, అరటి పండించి నేత్రదానం సర్టిఫికేట్లు ఇవ్వలేరా? ఆ మాత్రం వికలాంగులకు తోడుగా ఉండలేరా? ఎందుకంటే వాళ్ళు వికలాంగులుగా పుట్టినా కూడా మానసిక ధైర్యంతో ముందుకు పోతున్నారు. దే రీచ్ దేర్ గోల్. వాళ్ళకు మనం చేయాలి మేలు. వాళ్ళు కష్టానికి ఆనవాళ్ళు వినమ్మ జాగ్రత్తగా జీవితాన్ని తీసుకున్నారు సవాలు. వాళ్ళకు తోడుగా ఉండాలి జనాలు. వాళ్ళని సరిగా చేర్చుకోవాలి. ఆ గోలు అది చెప్పడానికి వచ్చాను సార్ ఒంగోలు. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఉండాలి ఆకాశమైనటువంటి ఆ హద్దుకి ఒక ఆకాశం. వాళ్ళకి ఇవ్వాలి మనో వికాసం. వాళ్ళ జీవితాలకు ఉండాలి సంతోషం. దానికి సూర్యశ్రీ సంస్థ ఇస్తున్నది అవకాశం. వాళ్ళతో చేసింది సహవాసం, నిరంతరం చేస్తుంది అభ్యాసం. ధన్యత చెందింది జిల్లా ప్రకాశం. మామూలు విషయం కాదు. అందరూ చెప్తారు ఈజ్ ఫ్రమ్ అబ్రాడ్. అసలు అబ్బా రావడం అనుకున్నాను, కానీ అబ్రాడ్ వచ్చాను. యు ఆర్ వెల్కమ్ సార్. You are welcome. How can I express my thanks to you for full cooperation, especially to this type of persons? We are very happy, sir. We never forget it, sir. We never forget it in our life. అవునా కదా రామాదేవి గారు? అవునా కదా? భయపడవాకండి. జీవితంలో ఎప్పుడూ భయపడద్దు. ఎందుకంటే సూర్యశ్రీ సంస్థ అట్టా ఇట్టా కాదు. వాళ్ళకి తెలీదు తమాషా. వాళ్ళు ఉంటే మీకు ఉండదు నిరాశ. మీ జీవితానికి ఒక ఇస్తున్నారు ఆశ. ఏడు ఎక్కడ భాష? ఆమె పేరు షహనాజ్. అసలు ఆమె చూడు ట్రస్ట్ ఎట్లా చేస్తుందో యూజ్. తల్లి పోజు ఫీజు నువ్వు ఎట్లా చేసుకుంటున్నాడు వాళ్ళు యూజ్. మాట్లాడకపోతే నాకు అనుకుంటున్నా లూజు. కాపాడటమే ఎమ్మెల్యే గారికి మెయిన్ కాజు. అదే ఆయనకు ఉన్నటువంటి కాజు. అందుకే అన్ని పనులున్నా ఈరోజు ఖచ్చితంగా వచ్చారు. ఈరోజు ఆయన సేవా రంగంలో రారాజు. అటువంటి వారికి అల్లా ఆశీస్సులతో మీరు చల్లగా వాళ్ళ జీవితాలను మంచి ప్రేరణ, ఆ ప్రేరణ ఇవ్వాలంటే ఆ భగవంతుడు చెప్పాడు, తోడుగా నువ్వు ఉండవా, నీకు కప్పుతున్నా కండవా అని అన్నాడు. మండవా అన్నాడు. మీరు ఈ సేవా కార్యక్రమంలో మీ తోడు
వాళ్ళకు తగ్గ జోడు, వర్క్లో చూపిస్తున్న స్పీడు, మీరు చేస్తున్న గైడు, నిజంగా నేను అదృష్టవంతులు కూర్చున్నా మీ సైడు. ఇలాంటి వాళ్ళ వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ముందుకు సాగుతుంటే మీరందరూ కూడా చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. భయం అనేది దగ్గరికి రానియద్దు, భయం అనేది దగ్గరకు రానియవద్దు. ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మీరు మాకు దేవుడిచ్చిన గిఫ్ట్. ఈ 6వ వార్షికంలో చెప్తున్నా, మీ జీవితానికి ఇస్తాం లిఫ్ట్. కొత్తగా మిమ్మల్ని చేస్తాం షిఫ్ట్. మీ ప్రేమను మేము చేస్తాం థెఫ్ట్. మీ మొహాన కనిపించకూడదు లెఫ్ట్. కారణం మీరు సేవలో పర్ఫెక్ట్. మీరంటే మాకు అంత రెస్పెక్ట్. అందుకే భాషా దేవుడిచ్చిన గిఫ్ట్. ఆ ప్రేమను చేస్తాను థెఫ్ట్. అది మీరు ఇవ్వాల్సిన రెస్పెక్ట్. ప్రతి దానికి దేనికైనా సరే. నా బిడ్డ ఉన్నాడు, నా దగ్గర చదువుకొని నా దగ్గర కూర్చొని గురుదేవాన్ని సేవ చేసిన నా బిడ్డ ఈరోజు ఒక ఉన్నత స్థానానికి వచ్చి ఎక్కడో ఉన్నా కూడా గురువు గారు అని పలకరింపు అది వాత్సల్యం, వాస్తవం. అవి నేర్పించాం బిడ్డలకి. అందుకే ఈరోజు వారు ఏ కార్యక్రమాల్లో కూడా బిడ్డలందరూ ముందుండి సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ కష్టం వచ్చినా ఈజీ ఎక్కిస్తారు ఒక స్టేజీ. వాళ్ళకి తెలియదు లేచి. అందుకే తెచ్చాడు నా శిష్యుడు అంత ఇమేజీ. దాన్ని అట్లా చేశాడు మేనేజీ. దానికి ప్రజలు ఇచ్చారు ఎంకరేజీ. నా బిడ్డకుంది కరేజీ. అందుకే దేవుడు పెట్టిన పేరు బాలాజీ. అద్భుతమైన సేవ. నిన్న నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి పోతే అక్కడ ఉన్నాడు. ముందర చంద్రబాబును మర్చిపోయాడు. గురుగారు నమస్కారం. ఆ తర్వాత వెళ్ళాడు పని. ద టైప్ ఆఫ్ రెస్పెక్ట్ ఈస్ ఇన్ హిస్ మైండ్. మీరు చూపించారు వాళ్ళ మీద కైండ్. అది చెప్పడానికి వచ్చానమ్మా ఈ ల్యాండ్. అందుకే మీ ముందు అయినా మీకు స్టాండ్. ఎందుకంటే మీ సేవలో వాళ్ళకి కావాలి గ్రాండ్. వాళ్ళ మీద ఆ విధంగా ఉంటున్నటువంటి ఆనందమైనటువంటి స్టాండ్ నమ్మితే కలపడి మీ హ్యాండ్. వాళ్ళు ఎప్పటికి కూడా ఎన్నో సినిమాల్లో చూస్తుంటాం దివ్యాంగుల గురించి. చాలు మయూరి సినిమా చూసాం, ఎంత గొప్పగా వచ్చింది ఆమె. ప్రేమించు సినిమా చూసాం, ఎంత గొప్పగా చేశారు. అంటే వికలాంగులకు ఒక మానసిక ధైర్యాన్ని ఇస్తూ ఈరోజు ఇంత కార్యక్రమం జరుగుతున్న భాషగా ఒక్కసారి ఇచ్చారు. ఒక్కసారి ఇలా ఈ కౌగిలి వాళ్ళ జీవితాలు కాకుండా బలి. మా మనసు నుంచి మిమ్మల్ని చేయలేదు వెళ్ళి ఈమె ఇచ్చింది ఆ కక్కిలికి ఎలా తీరుస్తున్నావో తెలియదు వాళ్ళ ఆకలి అని అడగడానికి వచ్చాను. ఈ వాకిలి ఇది నీ ముందున్నటువంటి ముంగిలి. దానిని జాగ్రత్తగా చేసుకొని తీర్చు వాళ్ళ ఆకలి. ఆ అల్లా నేను చల్లగా చూస్తాడు. ఈ ఒంగోలు ప్రజల మనసు చాలా పవిత్రమైనది, గంగాజలంలాగా. వాళ్ళు నీకు ఎప్పుడూ అండదండగా ఉండి నిన్ను అద్భుతంగా తీర్చిదిద్దుతాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఎందుకంటే తలుచుకుంటేనే బాధతో పులకించిపోతున్నది మనం. కలిసి ఉండాలి మనం, తోడుగా ఉండాలి జనం. వాళ్ళ కోసం చేస్తున్నాడు వీళ్ళు రణం. కారణం మీరే వాళ్ళకు శరణం. ఒంగోలు బిడ్డ వాళ్ళకి కావాలి ఆభరణం. వాళ్ళు ఉండే సమస్యలన్నీ చేస్తారు దహనం. వాళ్ళకి చక్కగా ఇస్తారు జీవనం. జన్మం చేస్తున్నావు బిడ్డ పావనం. అటువంటి గొప్ప వ్యక్తిగా ఏరియా మిత్రులు ఏదైనా ఆహ్వానించిన మిత్రులు ఓడిపోయినందుకు ఇప్పుడు గర్వపడుతున్నా 2019లో. ఎందుకంటే ఓడిపోతే పిరికి వాళ్ళలాగా పారిపోలా, ఇంకా దూసుకుపోయారు. కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొన్నారు. ఎంతకైనా రెడీ. మేమైనా స్టడీ. ఒంగోలు ప్రజలు మా గుండెలో కట్టారు గుడి. వాళ్ళ కోసం తెరుస్తున్నాం గడి. ఇంకెందుకు మేము కట్టుకుంటాం మడి. ప్రజలతో కట్టేసా ఉన్నారు ముడి. నీకు ఇచ్చారా చెప్పండి సందడి. ఎక్కడ పోయినా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా కూడా ఎదుర్కొని ఈరోజు సవాల్ అని దిద్దిన మా బిడ్డకి నాయన జాగ్రత్త, నీ మేధస్సు నిలబెట్టు పార్టీ యశస్సు, పోసుకో మా ఆయుష్, నీకు సేవగా అంకితమైన మనస్సు. నీలాంటి బిడ్డను ఆశీర్వదించడానికి నేను ఎంతో చేసుకున్న తపస్సు. ఇక ముగిస్తాను అడ్రస్ తెలియజేస్తూ మీరందరికీ మరొక్కసారి కూడా మీరు ఐకమత్యంతో ఉండాలి చేరిక. మీరందరూ కలిసిమెలిసి ఉండాలనేదే మా కోరిక. అంటే అందుకే వచ్చింది 6వ సంవత్సరం వేడుక. ఇది ఇంకా కావాలి, ఇంకా కావాలి వాడుక. ఆ దేవుడు మీకు ఇస్తాడు మంచి కానుక. మేమందరం ఉంటాం మీ వెనుక. నా మాటల్లో తప్పులుంటే వద్దు కిరుక. మోగించండి మీ చేపట్టాలి. బడ్డీకో అయ్యే బడా బయట వాళ్ళందరికీ కూడా మరొకసారి ముందు ఆశీస్ తెలియజేస్తూ బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి. సూర్యశ్రీ దివంగల చారిటబుల్ ట్రస్ట్ మన మురళీ గారు వీళ్ళందరూ కూడా నడుపుతూ దాంట్లో మిగతా
కొంతమంది పెద్దలను కూడా ఎవరైతే సంఘ సేవ చేస్తున్నారో 10 మందికి ఉపయోగపడుతున్నారో అలాంటి వాళ్ళని ఒక 6గురిని ఈరోజు ఎన్నుకొని ఈ 6 సంవత్సరాల వార్షికోత్సవంలో వాళ్ళని కూడా సన్మానించుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే మనం ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, దాంట్లో రూపాయి సంపాదించేస్తే 10 రూపాయలు పేద ప్రజలకి, అదేవిధంగా ఈరోజు వికలాంగులు అవ్వచ్చు, లేకపోతే బ్లైండ్ పీపుల్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఇది వృద్ధాశ్రమం అవ్వచ్చు, ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవటం, దాంట్లో కొంత భాగాన్ని వాళ్ళకందరూ కూడా ఉపయోగపడేటట్టు చేసుకోవటం చాలా సంతోషమైన విషయాలు. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. అలాంటి దాంట్లో ఈరోజు చాలామంది కూడా ఈరోజు వస్తూ ఉన్నారు. నేను కూడా బ్లైండ్ దానికి కూడా చాలాసార్లు పోయాను. వాళ్ళు ఏదో ఒక ఇబ్బందులతోటో లేకపోతే ఆ భగవంతుడు చిన్న చూపుతోటో ఏదో విధంగా లోపం ఉండేటప్పుడు దాన్ని మనం సమాజంలో మనందరం కూడా కలిసి వాళ్ళకి ఆ లోటు లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. అలాంటి దాంట్లో ఈ ట్రస్ట్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు మన బాలాజీ గారు కానీ, అర్చన గారు కానీ, మురళీ గారు, మంచి శ్రీనివాసరావు గారు, వాసుమణి గారు, ప్రిపేర్ అయిన ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకోవడం తప్పకుండా ఈరోజు సంతోషమైన విషయం. మేము కూడా తప్పకుండా మేము ఉండే టైంలోనే 14-19లో కూడా బ్లైండ్ వాళ్ళకు కూడా బిల్డింగ్ కూడా ఆ రోజు మనం ఉండే టైంలోనే వాళ్ళందరూ కూడా క్లాసెస్ కట్టించడం కూడా జరిగింది ఆ రోజు ఉండే టైంలో. ఈరోజు ఉండే ఇవన్నీ కూడా ఏవైతే అవసరాలు ఉంటాయో మనం ఎన్నో కార్యక్రమాలు కూడా మన ఊళ్ళో మనం చేసుకోగలిగాం. దానికి తగ్గట్టుగా మన వాళ్ళు కూడా కొంతమంది ఏదైతే అడుగుతున్నారో సైట్ కూడా ఈరోజు కొన్ని ప్లేసెస్ కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళవి కూడా ఇది కూడా 100 రోజులే కాబట్టి ఏదైనా అవకాశాలు ఉంటే తప్పకుండా చేద్దాం. ఈయన మన సరోజ్ ఫౌండేషన్ వాళ్ళు అయితే వాళ్ళు 1 ఎకరా అడిగారు హాస్టల్ కోసం కూడా. ఎప్పుడు నేను 14-19లో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు అడిగారు. అది ఏదో విధంగా ఇస్తామని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పాను. తప్పకుండా కూడా రేపు రాబోయే రోజుల్లో 1 ఎకరా మాత్రం దానికి కేటాయిస్తాం. అది గవర్నమెంట్ అవ్వచ్చు, లేకపోతే నా సొంతమైన అవ్వచ్చు, ఏదో విధంగా వాళ్ళకి చేయాల్సిన బాధ్యత కూడా మనం మాటించాం కాబట్టి దానికి చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాకతీయ సేవా సమితి తల్లిపల్లి వెంకటేశ్వర్లు గారు, శివం ఫౌండేషను హరి గారు, బొమ్మరిల్లు కాశీం, అదేవిధంగా రాజలక్ష్మి గారు, అదే బొమ్మరిల్లు కూడా నేను చాలాసార్లు పోయినాను. వాళ్ళు దానికి అన్నదానానికి ఇట్లాంటి వాటికి అనేది కూడా వాళ్ళు 2 కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరూ లేని వాళ్ళు మన జిల్లాలో తల్లిదండ్రులు లేని వాళ్ళందరినీ కూడా చదివిస్తా, వాళ్ళందరికీ భోజనాలు పెడతా, వాళ్ళకి అకామిడేషన్ ఇస్తా, వాళ్ళని వీళ్ళే వాళ్ళ తల్లిదండ్రుల మాదిరి వాళ్ళందరినీ కూడా చూసుకోవటం చాలా సంతోషమైన విషయం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉమామయ వికాస్ కేంద్రం ఈశ్వర్ గారు, సారా ఫౌండేషన్ సుధాకర్ గారు, ఇట్లా ఎంతోమంది వాళ్ళు చేసుకున్న దాంట్లో వాళ్ళు సంపాదించే దాంట్లో ఒక ట్రస్ట్ పెట్టుకొని ఆ ట్రస్ట్ ద్వారా ఒక కమిటీ ఫామ్ చేసుకొని ఆ కమిటీ ద్వారా ఇలాంటి వాళ్ళకి సహాయం చేస్తే తప్పకుండా భగవంతుడు వీళ్ళు చేసే వ్యాపారాలను ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మానవతా దృష్టితో మనం చేసిన కార్యక్రమాల్లో అందరం కూడా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. మొన్న కూడా తుఫాను విజయవాడలో జరిగినప్పుడు మన ఒంగోలు నుంచి నేను ఎవరిని కూడా పెద్దగా ఫాలో చేసి నేను అడగకుండానే దగ్గర 1,53,00,000 రూపాయలు వాళ్ళందరూ కూడా నా దగ్గరికి కలెక్షన్ వస్తే ఆ 1,53,00,000 కూడా మన వరద బాధ్యతకి ఆ రోజు CMRF నుంచి వాళ్ళందరూ కూడా చేర్చడం జరిగింది. మహిళలు కూడా కిట్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా కలిసి వాళ్ళు 60 మంది వాళ్ళు కూడా 5 లక్షల రూపాయలు ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడైనా ఏదైనా ఒక ఇబ్బందులు జరిగేటప్పుడు 10 మంది కలిసి మనం చేసుకున్నప్పుడు అక్కడ కూడా ఇబ్బంది పడేవాళ్ళు మళ్ళీ పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకులే అని చెప్పేసి మనం దూరంగా వదిలేస్తే రేపు మనకి జరిగినప్పుడు ఎవరు వచ్చే పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు మానవతాతో ముందుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన మురళి గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి మా పూర్తి సహకారం ఉంటుంది. ఉండే ఈ ప్రభుత్వంలో ఇలాంటి కార్యక్రమాల్లో ఏది అవసరం ఉన్నా కూడా మాకు చెప్పింటే తప్పకుండా కూడా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా
మీ అందరికీ కూడా ఇది తెలియజేస్తూ మీ అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సంస్థ నిలబడాలనంటే దాని వెనక ఒక పెద్ద వ్యక్తి ఉండాలి. ఆ వ్యక్తిలో మండవ మురళీకృష్ణ గారు. అట్లాగే ఆయన కూడా సహాయం చేయాలనంటే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చేయుతులు ఉండాలి. అట్లాంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఎంటైర్ ఫ్యామిలీ కూడా ఈ ట్రస్ట్కి పూర్తి సహకారం ఇవ్వడం అనేది మొదటగా వాళ్ళకి కుటుంబానికి అభినందన తెలియజేయాలి. అట్లాగే షహనాజ్ సర్దార్ ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత అంతకుముందు అమ్మాయి ఇంకొక ట్రస్ట్లో చేస్తూ ఉంది. అట్లాగా కొంత సర్దార్ పరిచయం కావడం ఇద్దరు మ్యారేజ్ని మురళీకృష్ణ గారు మ్యారేజ్ సుబ్రావుడు చేయడం జరిగింది. చేసిన తర్వాత ట్రస్ట్ ప్రారంభించి చిన్నదిగా స్టార్ట్ అయ్యి అది ఇప్పుడు 46 మంది అంటే 40-45 మంది నుంచి అది రావడం అంటే చాలా గగనం. ఎందుకంటే దివ్యాంగులుగా ఉన్న వాళ్ళని ఒక దగ్గర హాస్టల్ నిర్వహణ అంటే చాలా ఇబ్బందికరమైన ఇది. ఎందుకంటే రకరకాలుగా వాళ్ళకి నడవడం కానీ లేకపోతే హ్యాండిక్యాప్ కనపడకపోవడం ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చి వాళ్ళకి 2 పూట్ల భోజనం టిఫిను ఉండడానికి వసతి అన్నీ ఏర్పాటు చేసి అట్లాగే వాళ్ళు ఏదన్నా ఉన్నత చదువులకు వెళ్ళడానికి కూడా ఆర్థిక సహకారం కావాలనంటే దానికి ఒక ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ని ఏర్పాటు చేసి మురళీకృష్ణ గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక ఎన్ఆర్ఐ గ్రూప్, ఆ గ్రూప్ని ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించడం, దాన్ని భార్యాభర్తలు ఇద్దరు కూడా అందిపుచ్చుకోవడం, దాన్ని చాలా విస్తృతంగా దాన్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తా ఉన్నారు. ఎక్కడైనా కానీ ఏ చిన్న సంఘటన జరిగినా దానికి ముందు సర్దారు వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా ఉంటాయి. దానికి పూర్తి సహకారం మురళీకృష్ణ గారు, అదేవిధంగా మండవ సుబ్బారావు గారు వాళ్ళ టీము, అదేవిధంగా సర్దారు ఫ్రెండ్స్ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు ఒక 5-6 మంది. వాళ్ళ సహకారంతో ఈ ట్రస్ట్ చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం అభినందన విషయంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నువ్వు పాటు పడవో తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడేను మనిషో, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా, సొంత లాభము కొంత మానుకు పొరుగువానికి తోడు పడవో, సొంత లాభము కొంత మానుకు పొరుగువానికి తోడు పడవో, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో, దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులో, దేశమంటే మనుషులో. దేశం అంటే మనుషులు, మట్టితో పాటు మనుషులు కూడా ఉంటారు. నిన్న విజయవాడ వరద బాధితులకి సహాయపడింది మానవత్వం అన్న మనుషులు. ప్రపంచం మొత్తం కన్నీరు పెట్టుకున్నది. చిన్నపిల్లలు కూడా కిడ్నీ బ్యాంకుల్లో తమ డబ్బుల్ని తీసుకెళ్ళి సీఎం గారికి అందజేశారు. మన ఒంగోలులోనే సెంట్ తెరేసా స్కూల్లో పిల్లలు వాళ్ళు దాచుకున్న డబ్బులను ₹1,00,000 జిల్లా విద్యాశాఖ అధికారికి ఇచ్చారు. వరదల్లో అల్లాడిపోతున్నటువంటి పేదలకి అన్నాన్ని పంచిపెట్టింది సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు షహనాజు. ఈ వెనక మొత్తానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మన మండవ మురళీకృష్ణ గారు, వారు వ్యాపారం చేసుకుంటూ నాకు నా కుటుంబం నా వ్యాపారం అనుకుంటే ఈరోజు సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం జరుపుకునేది కాదు. ఇందాక పరాస్మణి గారు అన్నారు అరటి పండించి ఫోటో తీసుకునే కల్చర్ ఈ రోజుల్లో ఉంది. అటువంటిది సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ నేను ఏవీలో చెప్పాను, ఎవరిచ్చారో ఆయనకి ఆ సహా 10 మందికి సాయం చేయాలనే తపన ఆయనలో అణువంత ఎక్కువ, అంటే దాన్ని అద్భుతంగా ఉంది. ఎవరు వెళ్ళినా కానీ ఆయన దగ్గరికి ఇది కాదు అని చెప్పే ప్రసక్తే లేదు. సో ఆయన ఇప్పుడు సరదాగా శరత్ గారు ఈ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ అన్నగారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, అలాగే సెక్రటరీ సర్దార్ అన్నకి, అలాగే మేడం సహనాజీ గారికి ఈ కార్యక్రమాలు ఎంతోమందికి
ప్రతి నెల ఒక 5-6 లక్షల సేవా కార్యక్రమాలు, అది విద్యాపరంగా అయినా ఆర్థిక పరంగా అయినా ఏ పరంగా అయినా, ఒక వికలాంగులకి మామూలుగా పెళ్లి చేసే విధానమైన ఏదైనా కానీ ఒక 6 సంవత్సరాల నుంచి ప్రతి నెల 5-6 లక్షల ఖర్చుతో సర్దార్ అన్న ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందుకు గాను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు వెళ్ళకూడదు, కూర్చోవాలి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ 6వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మన సూర్యశ్రీ తరపున ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మన సూర్యశ్రీ ట్రస్ట్ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఏర్పడి ఇప్పటికి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో మన ట్రస్ట్ తరపున ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాం. దివ్యాంగులకి 15 మంది నుంచి మొదలైన మన ట్రస్టు ఇప్పుడు దాదాపు 45 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ వసతి కల్పించడమే కాకుండా వాళ్ళకి చదువు, నూతన వస్త్రాలు, ఇలా అన్ని బాధ్యత మనమే తీసుకున్నాము. అలాగే ఆ విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి మన ట్రస్ట్ తరఫున వాళ్ళకి ఎన్నో ఉపయోగకరమైన సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ఎవరైనా ఇల్లు కాలిపోతే ఇల్లు కట్టడం, ఎవరైనా వైద్య చికిత్స నిమిత్తం డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటే వాళ్ళ వైద్య చికిత్సకి డబ్బులు సహాయం చేయటం, మరియు చదువు నిమిత్తం అంటే 90% మార్కులు తీసుకొచ్చి ఉంటే పేద విద్యార్థి అని నేను పేద విద్యార్థిని నేను నిజంగా పోయి విచారించి వాస్తవం తెలిస్తేనే వారికి నేను సహాయం చేస్తున్నాను. అలాగే పేద విద్యార్థులకి ఒక కాలేజీలో ఫీజు చెల్లించి ఉన్నాను. అలాగే ఇప్పుడు మన ట్రస్ట్ తరఫున దాదాపు నెలకి 5 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాను. ఈ 5 లక్షల రూపాయలు ఖర్చు చేయడంలో మన ట్రస్ట్కి ప్రవాస భారతీయుల సహకారం ఎంతో ఉంది. ప్రవాస భారతీయుల సహకారం లేనిదే ఈ సేవా కార్యక్రమం చేయలేను. ఈ సేవా కార్యక్రమం చేయడంలో నాకు తోడ్పాటు అందిస్తున్న మండలం మురళీకృష్ణ గారికి, ప్రవాస భారతీయుల దాతలకి అందరు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన దామచర్ల జనార్దన్ గారికి మరియు అతిథులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సేవే ధ్యేయంగా ప్రతిరోజు ప్రతినిత్యం సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు గత 5 సంవత్సరాల నుంచి ఒంగోలు నగరంతో పాటు జిల్లా ఎల్లలు దాటి తెలుగు ప్రాంతాల్లో ఎంతోమందికి సహాయ సహకారాలు అందిస్తున్నాము. 6వ వార్షికోత్సవ సందర్భంగా ఎక్కువగా సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో చేసేందుకు దాతలు సహకారం అందించాలని కోరుతా ఉన్నాను. సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్ట్ మన ఒంగోలులోనే కాకుండా ప్రకాశం జిల్లాలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దాతలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయికి జవాబుదారీగా ఉంటూ వాళ్ళకి ప్రతిదానికి లెక్క చెప్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి విభాగంలోనూ అవసరం అంటూ వచ్చిన వాళ్ళకి కాదనకుండా సహాయం చేస్తూ ఉంది. ఇలాంటి సూర్యశ్రీ చారిటబుల్ ట్రస్టు ప్రతి ఊరిలో కూడాను, ప్రతి జిల్లాలో కూడాను ఒకటి ఉండాలని, అలాగే ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్టు అనేక శాఖోపశాఖలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం విస్తరింపజేయాలని చెప్పని సర్దార్ గారికి, అలాగే మండవ మురళీకృష్ణ గారికి నా యొక్క విన్నపాన్ని విన్నవించుకుంటూ ఇంతటి పెద్ద కార్యక్రమం చేపట్టినటువంటి షేక్ సర్దార్ గారికి, అదే షహనాజ్ గారికి నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను.